ఏపీలో గత వైసీపీ పాలనకు ప్రస్తుత కూటమి పాలనకు స్పష్టమైన తేడా కనిపిస్తుంది. 5 ఏళ్ల జగన్ హయాంలో రాష్ట్రం అన్ని విధాలుగా భ్రష్టు పట్టిపోయింది. పాలన అంటే దాచుకో దోచుకో, వ్యతిరేకులపై దౌర్జన్యాలు, దాడులు, అరెస్టులు, అక్రమ కేసులే అన్నట్లుగా జగన్ హయాం సాగింది. ఇక జగన్ హయాంలో జనం నిత్యం భయంగా బ్రతికే పరిస్థితి ఏర్పడింది. ఏం మాట్లాడితే ఏ కేసు పెడతారో అన్న ఆందోళన అన్ని వర్గాల్లోనూ నెలకొంది. ఇక 5 ఏళ్ల పాటు జగన్ అరాచక పాలన గత ఏడాది జరిగిన ఎన్నికలలో జనం చరమ గీతం పాడారు. తెలుగుదేశం కూటమికి అపూర్వ విజయాన్ని అందించారు. తెలుగుదేశం కూటమి కొలువు తీరి 9 నెలలైంది. ఈ 9 నెలలుగా రాష్ట్రంలో జనం స్వేచ్ఛగా ఉంటున్నారు. అక్రమ కేసుల భయం లేకుండా బ్రతుకుతున్నారు. తమ అభిప్రాయాలను నిర్భయంగా వ్యక్తం చేయగలుగుతున్నారు. తాజాగా వివిధ రంగాలకు చెందిన 4 ప్రముఖులను చంద్రబాబు ప్రభుత్వ అడ్వైజర్లుగా నియమించారు. ఆంధ్రప్రదేశ్ స్పేస్ టెక్నాలజీ గౌరవ సలహాదారునిగా ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్, ఎయిర్ ఫోర్సెస్ అండ్ డిఫెన్స్ అడ్వైజర్ గా DRDA మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి. ఇక ఈ నియామకాలే రాష్ట్ర పురోభివృద్ధి పట్ల చంద్రబాబుకు ఉన్న అంకిత భావాన్ని తెలియజేస్తున్నాయి. ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్, DRDO మాజీ చైర్మన్ సతీష్ రెడ్డిలను సలహాదారులుగా నియమించడం ద్వారా వారి అనుభవాన్ని, నైపుణ్యాన్ని రాష్ట్ర పురోభివృద్ధికి వినియోగించుకోవడానికి వీలవుతుంది. సుదీర్ఘ కాలం పాటు పనిచేసిన గాంధీని ఫోరెన్సిక్ సైన్స్ సలహాదారునిగా నియమించారు. ఇక ఈ నియామకాలు వీరి నైపుణ్యాన్ని, ప్రతిభను, ఆయా రంగాలను దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు దోహదపడతాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నియామకాల ద్వారా సలహాదారు పదవికి గౌరవం వచ్చిందని ప్రశంసిస్తున్నారు.